ఎవరైతే గెలుస్తారో వాళ్ళు పనులు ప్రారంభించాల్సినటువంటి పరిస్థితుల్లో అప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తక్షణమే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి రిపేర్లు చేసి ఆ పనులన్నింటినీ పూర్తి చేసి పోయిన రబీ సీజన్లో అంటే యాసంగి సీజన్లో కానీ ఈ ఖరీఫ్ వానాకాలం సీజన్లో కానీ తెలంగాణ రైతాంగానికి మంచిగా నీళ్ళందించాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్ళందించాల్సినటువంటి బాధ్యత నుండి పూర్తిగా తప్పుకున్నది. దాంట్లో రెండు కారణాలు మాకు కనబడతా ఉన్నాయి. ఒకటి, గతంలోని మా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నింద వేయడం, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విద్వేషాన్ని, విషాన్ని, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయబట్టే ఈ రకంగా జరిగిందనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో అట్లా చేసినట్టుగా స్పష్టంగా అర్థమైంది. ఒకటి. రెండవది ఏంటంటే, మొన్ననే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దాని ప్రకారం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్లో 92,77,343.57 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఒక బ్రాహ్మణపల్లి నుంచి మొదలుకొని తర్వాత మన బెగ్లూరు, ఎల్కేశ్వరం, బొమ్మాపూరు, ఈ తదితర సూరారం, కుంట్లం ఈ ప్రాంతాల్లో 92,77,343.57 క్యూబిక్ మీటర్ల ఇసుకను మేడిగడ్డ బ్యారేజ్ నుండి తీయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే, మేడిగడ్డ బ్యారేజ్ను వీళ్ళు ఎందుకు రిపేర్ చేయలేరంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక కారణం, గత ప్రభుత్వం మీద నిందలేసి గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేది ఒకటైతే వీళ్ళ లక్ష్యం. రెండవది ఏంటంటే, ఇక దీంట్లో ఇన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఎత్తుకొని పోవాలి, ఈ ఇసుకను తీసి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి నింపాలనేటటువంటి ఆలోచన రెండవ ఆలోచన స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ విషయం మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు కూడా ఉన్నది. ఎన్జిటి తీర్పు మా ఆ ఏరియాలో పెద్దపల్లి, భూపాలపల్లి ఆ జిల్లాలకు సంబంధించి గతంలో మానేరు నదిపైన కూడా ఇట్లనే కొన్ని ఇసుక రీచ్లు వస్తే అక్కడ పర్యావరణానికి నష్టం కలుగుతుంది, ఇబ్బంది అవుతా ఉందని చెప్పి కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోతే పర్యావరణ అనుమతులు లేకుండా ఎలాంటి ఇసుక రీచ్లకు ఆ ప్రాంతంలో ఆ జిల్లాల్లో అవి నదులైనా ఉపనదులైనా వాగులైనా ఎక్కడ కూడా అనుమతులు ఇవ్వద్దని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రీసెంట్గా ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది, బహుశా పోయిన మే నెలలో అనుకుంటా. ఆ ఎన్జిటి తీర్పును కూడా పక్కకు పెట్టి ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా వీళ్ళ ఇష్టారాజ్యంగా వీళ్ళ చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పి అడ్డగోలుగా కోట్లాది రూపాయలు దోసుకోవాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దందాకు తెరలేపింది. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇవాళ నేను తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నా. మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయకుండా అక్కడ కనీసం ఒక 2-3 నెలల్లో వాళ్ళు అనుకుంటే జనవరి, ఫిబ్రవరిలోనే వాళ్ళు ఒక కాఫర్ డ్యామ్ లాంటిది కట్టేసి ఆ 7వ బ్లాక్లో కుంగిపోయినటువంటి పిల్లర్లను రిపేర్ చేసి వాళ్ళు వాడుకలోకి తీసుకొచ్చేటటువంటి నీళ్లు నింపి కన్నపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసే పరిస్థితులు ఉండే. అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బదనాం చేయడం ఒకటి. రెండవది, ఈ పందికొక్కులాగా ఇసుకను మెక్కి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని అక్కడ కింది స్థాయి నాయకుల వరకు ఈ డబ్బులు దొబ్బాలనేటటువంటి ఆలోచనతో కనీస పర్యావరణ అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ సూరారం నుంచి కుంట్లం వరకు 92 లక్షల పైచల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు వీళ్ళు తెరలేపినారు. సో దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి, వాళ్ళ నీతి అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా ఇక రెండవ అంశం, ఇక్కడ నేను ఇంకో విషయాన్ని కూడా కోరుతా ఉన్నా. దీన్ని డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పునఃసమీక్షించాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా ఎన్జిటిని కూడా ఆశ్రయించడానికి మేము వెనుకకపోం. అదేవిధంగా అక్కడ తవ్వుతున్నటువంటి ఇప్పటికే అడ్డగోలుగా చెన్నూరు నియోజకవర్గంలో కానీ, మంత్రి నియోజకవర్గంలో కానీ, పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ, తర్వాత రామగుండం నియోజకవర్గంలో కానీ ఇప్పటికే అడ్డగోలుగా ఒకవైపు ఫ్లై యాష్ లారీలు నడుస్తున్నాయి, ఒకవైపు ఇసుక లారీలు నడుస్తున్నాయి, ఒకవైపు మట్టి లారీలు నడుస్తున్నాయి. దానివల్ల అక్కడ రోడ్లన్నీ నాశనం అవుతున్నాయి. ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది. అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోతున్నారు.
కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తన పద్ధతులను మార్చుకొని ఇటువంటి నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. లేకపోయినట్టయితే డెఫినెట్గా చట్టపరంగా మేము కూడా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడానికి మేము వెనుకకు పోమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మా ప్రాంతంలో ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా కానీ, భూపాలపల్లి జిల్లా కానీ, మంచిర్యాల జిల్లా కానీ ఒకవైపు ఫ్లై యాష్ దందా, ఇంకోవైపు మట్టి దందా, ఇంకోవైపు ఇసుక దందా, దీంట్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ కూరుకుపోయింది. దీనికి పూర్తి స్థాయిలో ఆశీర్వాదం హైదరాబాద్ నుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ ప్రాంత నాయకులకు ఆశీర్వాదం ఇచ్చి ఈ రకమైనటువంటి దందాల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఒకవైపేమో మేడిగడ్డ బ్యారేజ్ను కట్టడానికేమో ఆ కుంగిపోయినటువంటి ఆ బ్లాకులు నిర్మించడానికి ఆ సంస్థను ఎవరైతే ఆ ప్రాజెక్ట్ కట్టిర్రో వాళ్ళతో సమీక్షలు చేసి మాట్లాడి ఆ సంస్థను ప్రోత్సహించి తొందరగా అక్కడ పనులు చేపించే విషయంలో ముఖ్యమంత్రి గారికి శ్రద్ధ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలకు మాత్రం ఇసుక తోడడంలో మాత్రం శ్రద్ధ ఉన్నది. రైతులకు నీళ్ళు ఇచ్చే విషయంలో శ్రద్ధ లేదు. ఇసుక దందా ద్వారా డబ్బులు మెక్కడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రద్ధ ఉన్నది. పోయిన యాసంగి సీజన్లోనే 20 లక్షల ఎకరాల్లో తెలంగాణలో పంటలు నిండబెట్టిర్రు. నీళ్ళు ఇచ్చి రైతుల్ని కాపాడేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆనాడు యాసంగి సీజన్లో లేదు. ఇసుక మాత్రం దొబ్బిపోవడానికి కోట్లాది రూపాయలు తినడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వానికి టైం ఉన్నది, ఆశ ఉన్నది, సోయి ఉన్నది. ఇక దీన్ని బట్టి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బుద్ధిని అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక రెండవ అంశం, మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలోని కొన్ని మైన్స్ని, గనుల్ని వేలం వేయాలి, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారు లేఖ రాసినట్టుగా తెలుస్తున్నది. సో దాంట్లో భాగంగా ఒక 5 ఐరన్ ఓర్ మైన్స్ అంటే ఇనుప ఖనిజపు గనులు, ఒక 5 లైమ్స్టోన్ సున్నప్రాయి ఖనిజపు గనులు, 1 మ్యాంగనీస్ ఖనిజానికి సంబంధించినటువంటి గని, మొత్తం 11 గనులకు సంబంధించి వేలం వేయాలని చెప్పి వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా తెలుస్తున్నది. నేను అడుగుతా ఉన్నా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మేము వేలం వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అంటే మేము వేలం వేయము. డెఫినెట్గా మా సంస్థ సింగరేణి ఉన్నది, సింగరేణికి బ్రహ్మాండమైనటువంటి అనుభవం ఉన్నది, 100 ఏళ్ల పైచిలుకు చరిత్ర కలిగినటువంటి సంస్థ, 45-50 వేల మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సంస్థ, ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి సంస్థ. కాబట్టి మా ఏమైనా ఇక్కడి గనులు ఏమైనా ఉంటే మా సింగరేణి సంస్థకి ఇచ్చుకుంటామని చెప్పి గతంలో మేము డినై చేసినాం, ప్రోత్సహించలేదు. మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలి ఈ విషయంలో. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరు మాట్లాడట్లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. మరి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి మీరు తలూపినట్టయినా, ఒప్పుకున్నట్టయినా మరి చెప్పాలి. అదేవిధంగా 52 బొగ్గు బ్లాకులు దేశవ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ నుండి ఓపెన్ మార్కెట్లో వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఢిల్లీ నుంచి నాకు కొంత సమాచారం వచ్చింది. 52 బొగ్గు బ్లాకులు, దాంట్లో సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు బ్లాకులు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. గతంలో మా ప్రభుత్వము, మేము అధికారంలో ఉన్నప్పుడు మా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ప్రధానమంత్రి గారికి లేఖ రాసిండ్రు. మా అప్పటి పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ గారు, ఆనాడు బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్న ప్రహ్లాద్ జోషి గారికి లేఖ రాసిండ్రు. మేము సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా, అదేవిధంగా కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణి బొగ్గు బావులను ఇవ్వాలి తప్ప వేలం పాటలు పెట్టొద్దు అని చెప్పి మేము కోరినాం. ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. మరి మీరు 8 మంది ఎంపీలు గెలిచారు, రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, బీజేపీ వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. మరి మీరు రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు. మరి తెలంగాణ ఖనిజ సంపదనంతా అదానికో, అంబానీకో, ఇంకొక ప్రైవేట్ కంపెనీకో దారదత్తం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండు మీరు మిలాఖత్ అయినరా? నేను అడుగుతా ఉన్నా సూటిగా. స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే మా హయాంలో అటువంటిది మేము జరగనీయలే. మా 9.5-10 ఏళ్ల కాలంలో మేము అటువంటిది జరగనీయలే. అదేవిధంగా ఇప్పుడు ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది, ఆ కంపెనీ మూతపడ్డది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సున్నప్రాయి గనుల్ని ఆ సంస్థకి ఇచ్చి అక్కడ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అక్కడ ఇండస్ట్రీని ప్రారంభించవచ్చు. మరి వాళ్ళ ఆదిలాబాద్ నుంచి ఎంపీగా భారతీయ జనతా పార్టీ మనిషి గెలిచిండు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది దీని విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది? గతంలో కూడా ఇవాళ ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చింది 2015లో. ఆ ఎంఎండిఆర్ యాక్ట్లో 3 క్లాజుల్లో ఒక దాంట్లోనేమో యాక్షన్ పెట్టుకోవచ్చు, ఇంకొక దాంట్లో నామినేషన్ మీద కూడా ఇచ్చుకోవచ్చు అనేది ఉంది, అలకేషన్ కూడా చేసుకోవచ్చు అనేది ఉంది, కేటాయింపు చేసుకోవచ్చు. దాన్ని అనుసరించే
ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో లిగ్నైట్ మైన్స్ని గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అడిగితే ఆ అలకేషన్ పద్ధతిలో ఎంఎండిఆర్ యాక్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారం అలకేషన్ పద్ధతిలో వాళ్ళకి ఇచ్చిర్రు. సో ఇప్పుడు మేము కూడా అదే కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ఇనుము ఖనిజపు గనులను కానీ, సున్నప్రాయి ఖనిజపు గనులను కానీ, మ్యాంగనీస్ ఖనిజపు గనులను కానీ, బొగ్గు బావులను కానీ సింగరేణి సంస్థకి ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోయినట్టయితే ఇవి కనుక ప్రైవేట్ ప్లేయర్ల చేతుల్లోకి పోయినట్టయితే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి కూడబలుకొని చేసినటువంటి తెలంగాణ సహజ సంపదను దోచుకునేటటువంటి ఒక కుట్రగా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము భావిస్తాం. ఎందుకంటే విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలి. సెయిల్ ఆధ్వర్యంలో పెట్టిస్తారా, ఎవరి ఆధ్వర్యంలో పెట్టిస్తారో, ఏ పిఎస్యు ఆధ్వర్యంలో పెట్టిస్తారో పెట్టియండి బయ్యారంలో ఉక్కు కర్మాగారం. లేదంటే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పెట్టిస్తారా పెట్టియండి. పెట్టి